అందరికీ ప్రైజ్ లార్డ్. మీకు టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు. అట్లాగే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాము. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో సుజాత సిస్టర్ ప్రార్థన చేస్తుంది. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ఇక ఆన్లైన్ ఈవినింగ్ సర్వీస్ కల్లం ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మీకు వందనాలు. ప్రభువుకు మహిమకరంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా పాల్గొందాము. దేవుని మహిమపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఒక చిన్నగా ప్రార్థన చేసుకుందాం. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, కృపా సత్యములే నీ సన్నిధాన వర్తులుగా ప్రభా మహిమలో నివసించే మా తండ్రి, నీకు గొప్ప కనికరమును బట్టి, నీకు గొప్ప ప్రేమను బట్టి, నీకు గొప్ప కృపను బట్టి ప్రభా నీకు వందనాలు 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నా తండ్రి కృపలు జ్ఞాపకం చేసుకున్న ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీకు వాక్యం చేత దర్శించినావు ప్రభా. మందిరంలో ప్రభా నీకు కృతజ్ఞతగా ప్రభా తండ్రి మేము చెల్లించుకున్నటువంటి మా కృతజ్ఞత ఆరాధన మీరు అంగీకరించినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరి వాక్యంతో మాట్లాడిన దేవుడు ప్రభా, మమ్మల్ని సరి చేసిన వాడవు నీవేనాయనా ప్రభా. నా తండ్రి పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితాల్లో జరిగిస్తున్న దేవుడు ప్రభా, నీకు గొప్ప కార్యములను వర్ణించుటకు నా తండ్రి మాకు నాలుకలు చాలా ఉన్నాయన. నా తండ్రి నా విమోచకుడవు సజీవుడమైన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవం గల తండ్రి జీవాధిపతి నీకు గొప్ప ప్రేమను కొరకై నీకు వందనాలైనా. ఈ సాయంత్రకాలం ముందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను మీరు సిద్ధపరిచినందుకు ప్రతి ఒక్కరిని ప్రభ నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఇక సర్వీస్ కు ప్రభా అటెండ్ అవ్వటకు సకాలంలో నడిపించినందుకు నీకు వందనాలు. రానే ఉన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. రాలేకపోతున్న బిడ్డల కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభు వారందరూ కూడా వచ్చేటకు ప్రభావ ప్రార్థనలో పాల్గొనటకు నా తండ్రి నీకు కృపను అనుగ్రహించండి ప్రభ. నా తండ్రి ఎంతో విలువైన ఇక కార్యక్రమం తండ్రి ఇక సమయం ప్రభ నా తండ్రి మేము మీకు ఇచ్చుటకు ప్రభ మాకు నేర్పించినారు, మీకు వందనాలు నా ప్రభ. నా తండ్రి మమ్మల్ని అందరినీ సరిచేయండి ఆయన. లోపంలన్నీ కూడా ప్రభా మూలంగా తీసివేసేయండి ప్రభ. తండ్రి నీకు వాక్యపు వెలుగులో ప్రభ మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నట్టుకు ప్రభ. చీకటి జీవితాలు ప్రభ, రహస్య జీవితాలు అన్నింటినీ కూడా ప్రభ నా తండ్రి నీకు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు ప్రభ మాకు ఇచ్చిన యొక్క మంచి తరుణం కొరకే వందనాలనైనా. మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభ, నువ్వు జీవంగల వాక్కులతో మమ్మల్ని హెచ్చరిస్తూ భద్రపరుస్తున్న తండ్రి విశ్వాస యాత్రలో ప్రభ మమ్మల్ని సాగుటకు ముందుకు నడిపిస్తున్న దేవుడు ప్రభ. నీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని సరి చేసినందుకు, మమ్మల్ని ముద్రించినందుకు, మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం మంది తండ్రి వితరైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా ప్రభ. తండ్రి మరి ప్రార్థన అవసరాలు అక్కదలన్నీ కూనేవారిని ప్రభ మీరు గమనిస్తున్న దేవుడు ప్రభ, అంతరంగంలో దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రభన తండ్రి నీకు వాక్కు చేత తృప్తిపరచమని ప్రభన తండ్రి ఈ దీంటి దీవెనలు ఈ సాయంకాలపు దీవెనలు మీరు మాకు దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని, సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు ఈ గ్రూప్ లో జాయిన్ అయిన కొత్త కొరికి. కాబట్టి మన మధ్యలో సప్న సిస్టర్ పాట పాడతారు. సప్న సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లలో నేను కృంగి ఉన్నను, నీ చేయి నన్ను తాకి లేపేనయా.
ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయా. ఇక్కట్లలో నేను కృంగి ఉన్నను, నీ చేయి నన్ను తాకి లేపేనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించిన, నీ నిందలలో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకేనయా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా. నిందలలో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకేనయా. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తనం, పొగడనా వినోలనా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు, దేవునికి వందనాలు. మన మధ్యలో మనకు అన్న వాక్యం అందిస్తారు. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవగు దేవ, మహోన్నతులకు మా తండ్రి, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా తండ్రి ఇంటికి చేర్చేందుకు మీకు వందనాలు. మీ యొక్క రక్తంలో పాల్పొందే భాగ్యాన్ని, యోగ్యతను మాకు అనుగ్రహించండి. మీకు కృతజ్ఞతలు. మిమ్మల్ని స్తుతించలాగిన, ఆరాధించలాగిన తండ్రి అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ముఖ్యంగా తండ్రి ఈ సాయంత్రం సమయం మీ సన్నిధికి వచ్చింటుండగా ప్రభువా, మమ్మల్ని అందరినీ స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క తనమని హృదయాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రతి ఒక్కరు తనమలి లోకంలో అనేక మంది పలు దశలో తిరిగి వెళ్ళిపోతుండగా ప్రభా, మేమందరం మీ చెంతకు వచ్చినాం తండ్రి, సమస్తాన్ని విడిచిపెట్టి. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం. మీ వాక్యం పట్ల మాకు ఆసక్తిని పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభా, వాక్యం తప్ప ఏది కూడా మమ్మల్ని కాపాడలేదు. ఈ రోజున మా చుట్టూ అగ్నిగా ఉంచులాగిన ప్రభా, మీ యొక్క వాక్యాన్ని చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మీ యొక్క వాక్యాన్ని సత్యాన్ని గ్రహించడం కాదనైనా దాన్ని మేము పాటించాలా. లేకపోతే ప్రభా, అర్థంలో చూసి అవతలకు వెళ్ళిపోయిన జీవితం అని యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను ఆ రీతి కాకుండా ప్రభా, మీ యొక్క వాక్యం చేత మేము స్నానం చేయబడ్డ జీవితం కలిగిన వారమే ఉండాలన్నారు. అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి, స్వస్థతలు దయచండి, కొత్తలు తీర్చండి, సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మీ మహిమార్థంగా పరిచర్య చేయాలన్న అనేకలను మీ చెంతకు తీసుకొచ్చి సువార్థికుల్లాగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభావ, మా బ్రదర్స్ సిస్టర్స్ అని ఎవరైతే మళ్ళీ బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉంటున్నారో ప్రభావ, వారందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. దుష్ట శక్తులను గద్దిస్తున్నాం. యేసుక్రీస్తు
విడిచిపెట్టి వెళ్ళండి. దేశానికి ఆజ్ఞాపిస్తున్నాం అన్నట్టుగా తండ్రి వారిని స్వస్థపరచండి. మీతో పాటు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్థితించాలని సాక్షాత్గా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభావం ఎవరైతే నడిపించి మీ మహిమాలుగా నిలబెట్టుకోమని మీ దాకా మమ్మల్ని సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు 23వ తారీఖు నవంబర్ 2025 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతి దశలో ప్రతిసారి మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. మనం ఉంటుంది బబులోన్ అని. ఎందుకంటే బబులోను ఒకప్పుడు ప్రకృతి పరంగా ఉండే అది ఈరోజు మన కంటికి కనిపించని స్థితిలో ఉంది. అది కేవలము మన ఆత్మీయ నేత్రంలో తప్ప ఇంకో రీతిగా కనిపించని స్థితిలో ఉంటుండగా ప్రభువా నా ఆత్మీయ నేత్రాలు విప్పునైనా అన్న ప్రార్థన చేయకపోతే మటుకు ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని చూడలేరు అన్నట్టు. ఈ లోకమంతా బబులోను అన్న విషయాన్ని బైబిల్ హెచ్చరిస్తాం. అది ఒకసారి కూలిపోయాను అని మనం చూస్తాము. ఇర్మియా ప్రవక్త ద్వారా బయలుపరచబడింది అది మనకి. కానీ ప్రకటన గ్రంథంలో అది కూలెను అని తిరిగి మనం చూస్తా ఉన్నాం. అంటే ఒకప్పుడు ప్రకృతి పరంగా ఉన్న ఈ మహాబబులోని ఈరోజు కళ్ళకు కనిపించని విధానంగా ఉంది. కానీ పరిశుధాత్మ నడిపింపు లేకపోతే మటుకు వీటిని మనం గ్రహించలేము. సరే, పరిశుధాత్మ నడిపింపు అనే విషయం గురించి కొంచెం కష్టతరంగా చెప్పడం. ఎందుకంటే పరిశుధాత్మ నడిపింపు లేకపోతే మొట్టమొదటిసారిగా ఎవరు ప్రభు స్వీకరించలేరు. పాపి అని గ్రహించలేరు, శిక్ష అని గ్రహించలేరు, తీర్పు ఉంటుందని గ్రహించలేరు, నిత్య నరకం ఉంటుందని కూడా గ్రహించలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి పరిశుధాత్మ నడిపింపు ఉంటుంది. కానీ అపోస్తల బోధనలో మనం ఏం చేస్తామంటే నువ్వు కేవలం నడిపింపు పొందడమే కాదు, నీలో అతను నివసించాలి. ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తే ఆశ్చర్యంగా ఉన్నాయి. మీరు ఎంత చూసిన లేదో నాకు తెలియదు. ఒకవేళ చదివినా దాన్ని గ్రహించకుండా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివసించకపోతే నీ శరీరము పవిత్రంగా తయారు కాదు. పరిశుద్ధంగా మీరు జీవించలేరు. శరీర వ్యామోహాలకి బానిసలైపోతూ ఉంటారు. ఎప్పుడైతే శరీర వ్యామోహాలకి బానిసలైపోతుంటామో అనారోగ్యం అన్ని బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి మన మీద, మన శరీరాల మీద, మన జీవితాల మీద అవి విజృంభించి తేలడం ఆరంభిస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి మనం చోటు ఇవ్వకుండా ఉండాలంటే నీ హృదయంలో, నీ శరీరంలో పరిశుద్ధాత్ముడు నివసించడము అతన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మని ఆహ్వానించకపోతే ఎట్టి పరిస్థితుల్లో అతను రాడు మనలోనికి. కాబట్టి అటువంటి జీవితము, అటువంటి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాలంటే ప్రార్థనా పూర్వకంగా సమయం గడపాల. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఆయన కొరకు సాక్షిగా ఉండలేవు. బూదిగంతంలో వరకు సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. కాబట్టి ఈరోజు ప్రకటన గ్రంథాన్ని మనం ఆల్మోస్ట్ 20వ అధ్యాయాన్ని ఆల్మోస్ట్ ముగింపు దశకి ఉన్నామని నేను నమ్ముతున్నాను. పోయిన వారం మటుకు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలోని చివరిగా నరకానికి ఉన్న కోణాలు లేక దానికి ఉన్న డైమెన్షన్స్ అంటాం ఇంగ్లీష్ లో. నరకానికి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వాటికి 3 డైమెన్షన్లు లేక 3 కోణాలు ఉన్నాయన్న విషయాన్ని మనం పోయిన వారం చూస్తున్నాం. మొదటిదిగా ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణం. కాబట్టి 2 మరణాల గురించి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే మొదటి మరణము, 2వ మరణం క్లియర్ గా చివరి భాగానికి వచ్చేటప్పటికీ 2వ మరణము అని అది చెప్పబడుతుంది. సరే, నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. షేర్ చేస్తే మీరు క్లియర్ గా చూడగలరు. కాబట్టి 14 వర్షాలు మనం చూస్తున్న విధానంగా మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడండి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే తీర్పు జరిగినాక. ధవల సింహాసనం మన తండ్రి యేసు ప్రభువుల వారు దాని మీద కూర్చొని తీర్పు తీర్చినాక నేను చూపించిన అనేక పర్యాలు. మొదట తీర్పు ఎవరికి, 2వ తీర్పు ఎవరికి? మొదట తీర్పు దేవుని ఇంటి వద్ద, 2వది ఈ లోకస్తులకు. కాబట్టి ఇవన్నీ బహు జాగ్రత్తగా పరిశీలించకపోతే ఆయన అక్కడ సంబంధించిన విషయాలు మీకు తెలియదు. క్రైస్తవులకి ఇది బహు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే
మనం అందరం ఎదురు చూస్తున్న రెండో రాకడకు సంబంధించిందే కదా విషయం. ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళము వీటిని అర్థం చేసుకోకపోతే ఆ ఏ రీతిగా మనము జ్ఞానం గలవారం, వీటన్నిటి బహు జాగ్రత్తగా పరిశీలించకపోతే ఆయన వచ్చినప్పుడు ఏ రీతిగా నేను గుర్తుపట్టగలవు? గుర్తించలేరు. ఎందుకంటే సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారని ఎందుకు చెప్పబడింది చెప్పండి ఆయన వచ్చే టైంకి? ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, ఈ విషయాలు గ్రహించలేదు. ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం అని పౌలు భక్తులు దాని గురించి మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనం ఆ, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. కాబట్టి మొదట మరణం ఎక్కడ ఆరంభమైందంటే ఎవరైనా మీకు చూపించినా అది ఏదైనా తోటలో. తర్వాత ఏదైనా తోటలో నీ ఉంటివి అని ఏజ్కేల్ గ్రంథంలో లూసిఫర్ గురించి చెప్పబడింది వాక్యం. ఎందుకు అక్కడ ఉన్నాడు, ఎందుకు అక్కడ ఉంటివి, ఎందుకు దేవుడు అక్కడ పెట్టిండు? ఏదైనా తోట అంటే ఉపమాన రీతిగా పరలోకంలో ఆ, లూసిఫర్ని ఎందుకు పెట్టిండు? ఆదాము వాళ్ళని ఎందుకు అక్కడ సృష్టించి పెట్టిండు? వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు తరిమేసిన తర్వాత? కాబట్టి ఆదాము అవ్వలకు సహాయకుడిగా, పరిచారకుడిగా దేవుడు దేవదూతను పెట్టిండు. కానీ అతనిలో ఉన్న అహము, అతనిలో ఉన్న గర్వము, అతనిలో ఉన్న అసూయ, ఇతరులు బాగుండడం ఇష్టం లేదు వాడికి. కాబట్టి ఎట్లయినా కానీ ఆదామును పడగొట్టాలా, ఆదాంకి దేవుడిచ్చిన హక్కుని సంపాదించుకోవాలని హవ ద్వారా, సర్పం ద్వారా, ముందు సర్పం ద్వారా సర్పాన్ని లోపరుచుకుండు, దాని తర్వాత హవ్వని లోపరుచుకుండు, దాని తర్వాత ఆదాముని లోపరుచుకుండు. ఆదాముని లోపరచుకోవడం వలన ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మీద వాడు అధికారాన్ని సంపాదించుకున్నాడు. ఈ విషయాలు నేను ఎప్పుడైనా ఒకరోజు బహుదీర్ఘంగా మీకు వాక్యంతో పోల్చి చూపించగలను. ఈ లోకంలో ఉన్న ప్రతి రాజ్యము వాడు ఎట్లా స్వాధీనపరచుకోండు అని ఒక వాక్యం ఉంది ద్వితీయోపదేశ ఖండంలో. దేవుడు దేవదూతలకి ముందుగానే ఈ దేశాలు అప్పగించాడు, మనుషులకి మార్గాలు చూపించండి మీరు అని. కానీ పడిపోయినాక లూసిఫరు ఈ దేవదూతలని వాడి ఆధీనంలోకి ఎట్లా తీసుకోండు, సకల దూతలని వాడు ఈ రీతిగా మోసం చేసి ప్రతి దేశం మీద ఉన్న దేవదూతని తన ఆధీనంలోకి ఎట్లా తీసుకుంటూ అని ద్వితీయోపదేశ ఖండంలో ఒక వాక్యం, ఒకటే వాక్యం ఉంది బైబిల్ అంతట్లో. కాబట్టి ఈ లోకపు రాజ్యాలన్నీ సైతాను ఆధీనంలో ఉన్నాయి అనేసి సైతానుడు మన ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు నేను చూపించిన గతంలో. ఆయన 40 దివారాత్రంలో ఉపాసం ఉండగా అపవాది అతన్ని శోధించటకు అరణ్యంలోనికి కొనిపోయాను అని మనం చూస్తాం. అక్కడ కూడా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారానే అది జరిగింది. అది పరిశుద్ధాత్మ ద్వారా అతను అపవాది చేత శోధింపబడటకు అరణ్యంలోకి కొనిపోబడింది. ఎందుకంటే నీ విశ్వాసం పరీక్షింపబడతా ఉంటది, బహు కష్టతరంగా ఉంటది. ఆ టైంలో నువ్వు దేవుని వాక్యాన్ని వాడకుండా నీ సొంత తలంపులు వాడడం వలన నువ్వు మరీ శ్రమల పాలవుతా ఉంటావు. తర్వాత దేవుని వాక్యం నీకు ఎట్లా బయలుపరచబడతా ఉంటది. ఇది ఒకటి ఆశ్చర్యం. నీకంత ఓపికతోని వాక్యాన్ని పరిశీలిస్తూ ధ్యానిస్తున్నావు అంటే ఉపవాస ప్రార్థన సమయంలో ఆ విధంగా తెలియవచ్చు. కానీ దేవుని వాక్యము ఏ రీతిగా వస్తుంది, ఆయన విధానాలు వేరే. దర్శన రీతిగా, కళల రూపకంగా, ప్రవచనాల మీద, వాక్యపరంగా ఎవరైనా పరిచయం చేస్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే, వాక్యం ప్రకటిస్తుంటే, బోధిస్తుంటే ఆ విధంగా వాటిని మనం గ్రహించగలం. కానీ ప్రతిసారి మన బలహీనత ఏంటంటే బాహ్యంగా చూస్తూ ఉంటాం మనుషులని. వాడిట్లా, వీడిట్లా, ఆయన ఇట్లా, ఈమె ఇట్లా అని ఆ రీతిగా దేవుని స్వరాన్ని తృణీకరిస్తూ ఉంటాం. అందు నిమిత్తమే మనకి పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. చెప్పేవాడు ఎవరన్నా కావచ్చు, చెప్పబడుతుంది దేవుని వాక్యమా కాదా అని పరిశీలించాలంటే మటుకు నీకు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉండి నీకు మార్గం చూపిస్తా ఉన్నాడు. ఎట్లా నడిపిస్తాడు చెప్పండి? డ్రైవింగ్ సీట్ లో అతను కూర్చోకపోతే నీ వెహికల్ ఎట్లా నడుస్తుంది? నడిపింపడం అంటే అర్థం నేను చెప్పండి. కనీసము ఆయన చేయి పట్టుకోవాలి కదా నడిపింపడం అంటే, లేకపోతే ఎట్లా నడుస్తాం? ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆయన నడిపిస్తాడు, లేకపోతే వీడికి అవసరం లేదు నేను అని పక్కన జరుపుకుంటాడు. అప్పుడు దుష్టుడు ఎదురు చూస్తుంటాడు, ఎప్పుడు పట్టుకుందామా వీళ్ళని.
ఇక్కడ మరి మనం అవకాశం ఇవ్వద్దు అన్నట్టు. అయితే మొదట మరణము ఏదైనా తోటలో ఆరంభమైంది అని మనం చూస్తున్నాం. దాని తర్వాత రెండవ మరణం ఎక్కడ అంటే ఆ యొక్క అగ్నిగుండం. అగ్నిగుండం పేరే రెండవ మరణం అని చెప్పబడుతుంది. అది నిత్యము శాశ్వతంగా ఉండేది. ఇంగ్లీష్ లో లేక్ ఆఫ్ ఫైర్ అని ఉంది. లేక్ అంటే ఒక కొలను లాగా, కొలను అనుకోవచ్చు, సరస్సు అనొచ్చు. కానీ ఇక్కడ మటుకు తెలుగులో మటుకు అగ్నిగుండం అనే ఉంది. నీటి గుండం లాగా అగ్నిగుండం. కాబట్టి ఈ 3 కోణాలు, నరకానికి సంబంధించిన 3 కోణాలు ఏంటి? మొదటిది మరణము, రెండవది మృతుల లోకము, మూడవది అగ్నిగుండం. ఇవన్నీ కలిస్తేనే నరకము అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే నరకానికి సంబంధించిన విషయాలు ఎన్ని నేర్చుకున్నాం మనం ఇంతకాలం. నరకం అనేది ఒకటే స్థలం అనుకుంటున్నాం, కానీ దానికి 3 కోణాలు ఉన్నాయనేది మనకి ఎప్పుడు తెలియదు కదా. అది ఎవరు కూడా చెప్పరు కదా మనకి. ఎందుకు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని ధ్యానించారు సాధారణంగా. నేను అమాంతంగా ఎత్తబడుతున్న వాళ్ళు ప్రకటన గ్రంథం ఎట్టి పరిస్థితులు ధ్యానించారు. ఎందుకంటే ఇందులో ఉన్న తెగుళ్ళు మాకు సంబంధించినవి కావు. ఈ తెగులు నేను రుచి చూడను కాబట్టి నాకు అవసరం లేదని అవి ధ్యానించారు అన్నట్టు. కానీ వాళ్ళు అబద్ధాన్ని ఆశ్రయించిన నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన నాకేం కాదులే, ఉపద్రవం వచ్చినప్పుడు నన్ను ఏమి నా మీదికి అది రావులే అనేది వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారు అన్న వాక్యాన్ని ఒకసారి నేను మీకు చూపించిన. సగం సత్యం సగం అబద్ధంలో ఉండే బుద్ధి లేని కన్యకలు మరణంతో నిబంధన చేసుకున్నారు. అందుకు వారు ఆ యొక్క పెండ్లి కుమార్తె లాగా నిలబడలేకపోయినారు. చివరికి పెండ్లి విందుకు గెస్ట్లలాగా చివరికి రావాల్సి వస్తుందని నేను చూపించిన. వీళ్ళందరూ ఎవరు అంటే మహాశ్రమలలో ఒరపిన రక్తంలో వాళ్ళ వస్త్రములను ఉతుక్కున్నవారు అని నేను ఆ విషయాన్ని చూపించిన ప్రకటన. పెళ్లి విందుకు ఎట్లా వస్తున్నారో చెప్పండి. పెళ్లి విందుకు సిద్ధపడాలా అంటే పరిశుధాత్మ నడిపింపు అవసరం 100%. ఒక్క క్షణం కూడా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము, దేవుని పిల్లలుగా జీవించలేము. కాబట్టి దేవుని పిల్లలందరూ పరిశుధాత్మ చేత నడిపింపబడి అని ఉంది. కాబట్టి ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక విషయాన్ని నేను చూపించి దాని తర్వాత తిరిగి ఈ యొక్క మరణానికి సంబంధించిన విషయాలకు వస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో భక్తులైన పౌలు కొన్ని విషయాలు మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఇది బహు ఆశ్చర్యకరమైన అధ్యాయం. ఎందుకంటే ఇందులో ఎన్నో సత్యాలు భద్రపరచబడ్డాయి. చివరికి ఏం జరుగుతుందనేది రెండోసారి 45వ వచనాన్ని ధ్యానించినప్పుడు ఇంకొక మేజర్ షాక్ మీకు చూడండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కానీ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. వారు చెప్పండి, కడపటి ఆదాము అంటే ఎవరు? యేసు ప్రభుల వారే కదా. కాబట్టి కడపటి ఆదాము ఎవరు? జీవింపజేయు ఆత్మ అంటే యేసు ప్రభువే పరిశుద్ధ ఆత్మ అని కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు నీ హృదయంలో రానియవా? యేసు ప్రభు నీ హృదయంలో ఏ రీతిగా ఆహ్వానిస్తావు? పరిశుద్ధాత్మ రూపకంగా. సో ఇంతవరకు నువ్వు పరిశుద్ధాత్మని దగ్గర రానియకుండా ఉన్నావంటే ఊహించుకోండి మీ మనసు ఎక్కడుందనేది. యేసు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? యేసు అంటే ఈ లోకంలో మానవ రూపం ధరించిన దేవుడు. కానీ క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ సంపూర్ణంగా ఆయనలో నివసించినప్పుడు ఆయన క్రీస్తు అయ్యిండు, అభిషక్తుడు అని అర్థం కదా క్రీస్తు అంటే. కాబట్టి నీ హృదయంలో యేసు ఉన్నాడా? క్రీస్తు ఉన్నాడా? యేసు క్రీస్తు ఉండాలి కదా. కానీ శారీరకంగా ఉన్న శరీరంలో ఉన్న యేసు నీలో ఉండలేడు కదా. అందుకే ఆయన పరలోకం పోవాల్సి వచ్చింది, పోయి ఆత్మరూపంగా తిరిగి రావాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మరోసారి నీకు చెప్పబడుతుంది, ఆ ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. ఇక్కడ
కడపటి ఆదామే ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను జీవింపజేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఆహ్వానించకపోతే నువ్వు ఇంకా చచ్చిన వాడవే. కేవలం కొన ప్రాణం ఉంది అంతే. నువ్వు ఇంకా జీవింపజేయబడాలా. అంటే ఎందుకు పరిశుద్ధాత్మ సంపూర్ణంగా నింపుకోవాలా మనలో అంటే ప్రతిరోజు నువ్వు జీవిస్తూనే ఉండాలా. లేకపోతే నువ్వు ఏమంటాం బ్రతికిన శవమే. నీ శరీరము ఇంకా బ్రతికే ఉంది, గుండె కొట్టుకుంటుంది, కానీ నీ ఆత్మ చచ్చినది. నీ అంతరంగ పురుషుడు చచ్చినవాడే. కాబట్టి అతను జీవింపజేయవాడు. నీ అంతరంగ పురుషుడిని జీవింపజేయాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. నీ హృదయంలో అతను నివసించాలా. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము. ఎందుకు మనం వీటిని తృణీకరిస్తున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చూడండి సారి 12వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. చెప్పండి, పరిశుద్ధాత్మ బయట ఉంటాడా, లోపల ఉంటాడా? మీలో ఉన్న పరిశుద్ధాత్మ. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉన్నదా లేదా అన్న తీర్మానము, నిశ్చయత ఎట్లా నువ్వు గ్రహించగలవు? నీకు ఉన్నదని ఎట్లా చెప్పగలవు? నేను పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత నీలో కనిపించాలా. నీ జీవితంలో నీలో నిజమైన మార్పు కనిపించాలా. నీ ప్రవర్తనలో, నీ మాట తీరులో, నీ నడవడిలో. క్రీస్తు కలిగిన మనసు గురించి ఎంతమంది తెలుసు చెప్పండి? క్రీస్తు కలిగిన మనసు అంటే ఏంటంటే బానిస, సేవకుడు. క్రీస్తు కలిగిన మనసు అంటే అర్థం అది. బహుగా తగ్గించుకొని ఏ రూపం కూడా నీలో అంత ఇంత గర్వం కూడా కనిపించకుండా ఉంటేనే కానీ నువ్వు దాసుడవు కావన్నట్టు. ఆయనకి సంపూర్ణంగా సమర్పించబడిన దాసుడం అంటే అర్థం ఏంటంటే జీవితాంతం ఆయనకి కట్టుబడిన వాళ్ళం అన్నట్టు. ఇంకా నీకు ఇంకా వేరే పనులంటూ ఉండవన్నట్టు నీ లైఫ్ లో. అటువంటి జీవితం కలిగి ఉండాలంటే నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధాత్మకి సమర్పించుకొని ఉండాలా. అతని ప్రతిరోజు నీ హృదయంలో నింపుకోవాలా. అందుకే లేకపోతే నీ శరీరము దేవుని ఆలయం ఎట్టి పరిశుద్ధం కాలేదు, లేక పరిశుధాత్మకి నీలం కాలేదు. కాబట్టి పరిశుద్ధాత్మకు నీ బాడీ ఒక టెంపుల్ అని ఇంగ్లీష్ లో మాట, ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎందుకు పరిశుద్ధాత్మ నీలోకి రావాలా అంటే నీలో పరిశుద్ధాత్మ నివసించినప్పుడు నీవు నీ సొత్తు కాదు. పరిశుద్ధాత్మ లేకపోతే నీవు నీ సొత్తే. అందుకే నీ సొంత తలంపులు, నీ ప్రవర్తనలో మార్పులు, అహము, గర్వము, ఏదో సాధించిన జీవితము, గొప్పవాడిని నేను, తక్కిన వాళ్ళంతా పనికిరాని వాళ్ళన్నట్టు మనం ప్రవర్తిస్తాం అన్నట్టు. అట్లుండద్దు. ఎందుకంటే మనమందరము ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున చేయబడ్డ వాళ్ళం కాబట్టి అందరము దేవుని దృష్టిలో ఒకటే. వాళ్ళ అన్యులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరినీ మనం బహు జాగ్రత్తగా వారికి ఏమంటాము గౌరవం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ అభిషేకము ఉంటే మొదటి ప్రత్యక్షత అది. నీలో గర్వం ఉండదు. లూసిఫర్ ఎందుకు పడిపోయిందంటే దూతల అందరికెల్లా అతనికి ఒక్కడికే అభిషేకం ఉంది. అభిషేకము నొందిన కెరూబువు నువ్వు అనుంది అక్కడ ఎహెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం. అభిషేకం పొందితే ఏం జరుగుతుందో తెలుసా? అభిషేకం పొందినప్పుడు ఖచ్చితంగా నీ మీద ఉన్న ఆ యొక్క కిరీటము, అభిషేకం అంటే అర్థం అదే కదా. నిన్ను పట్టాభిషేకం ఇచ్చినట్లే. పట్టాభిషేకం అనే పదం వచ్చింది కూడా అక్కడి నుంచి. అంటే నువ్వు రాజువు, నీకు ఒక కిరీటం పెడుతున్నావు అన్నట్టు. అతను నియమింపబడిన దినంలో పిల్లల రోజులు అతని కొరకు వాళ్ళు పాటలు పాడినరు అతను ఆ దినం అని చూస్తాం మనం. పిల్లల గురువులు వాయించారని మనం అక్కడ చూస్తాం. ఎహెచ్కేల్ గ్రంథం 28వ అభిషేకించబడ్డ కెరూబువులు. నువ్వు ఎట్లా పడిపోతుంది పాతాళ లోకానికి?
అని ఆశ్చర్యంగా అక్కడ ఆ విషయం జ్ఞాపకం చేయబడ్డప్పుడు సైతానుడు ఏ రీతిగా అక్కడి నుంచి దేవుని పర్వతం మీద నుంచి అంటే ఆయన పరిశుద్ధ పర్వతం కీర్తన గ్రంథము 24వ అధ్యాయం వైపు చూస్తూ ఉంటాం. యెహోవా నా కాపరేమో 23వ అధ్యాయం. అదందరూ తెలుసు. బహు ముఖ్యమైనది. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. పచ్చికల చోట్లైన నన్ను పరుండ చేయునన్న పాట అందరూ తెలుసు. వాక్యం అందరూ తెలుసు. కానీ 24వ అధ్యాయం బహు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడు ఎవడు? యెహోవా నా కాపరి అంటే ఈ లోకానికి సంబంధించింది. ఈ లోకంలో జీవించేవాడు, భూమి మీద ఉన్నవాడు ఎట్లా కాపాడబడతారని. కానీ మనము ఆకాశవాసులము ఆయనతో పాటు ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించాల, సీయోను పర్వతం. అక్కడ గొర్రెపిల్ల నివసిస్తున్నాడని మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ అధ్యాయాలు కూడా చూస్తాం. గొర్రెపిల్ల ఎక్కడ పోతే వారు అక్కడ వెళ్ళిరి అని కూడా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలా. ఎందుకంటే ఆయనతో పాటు మనము సజీవులం. మొదటి మరణానికి మన మీద అధికారం లేదు, రెండో మరణానికి మనకు మన మీద అధికారం లేదు. ఎందుకంటే ఆయన మరణించిన మనలందరినీ జీవింపజేయు ఆత్మ అయ్యేను అని చూస్తున్నాం మనం. యేసు ప్రభు పరిశుద్ధాత్మ మనల్ని జీవింపజేస్తున్నాడు. అందుకని ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. అప్పుడు నువ్వు అతన్ని ఆబా తండ్రి అని నువ్వు సంబోధించగలవు దేవుని. లేకపోతే సంబోధించలేవు. మాస్టర్ అనే సంబోధిస్తావు. తండ్రి అని ఒక కుమారుడు దేవుని ఎట్లా పిలవాలని చెప్పాను. పరిశుద్ధాత్మ ఉంటేనే సాధ్యం. కాబట్టి ప్రకటన గ్రంథంలో చూస్తున్న ఈ యొక్క 20వ అధ్యాయం చివరి వచనంలో మొదటి మరణము ప్రకృతి పరమైందైతే రెండవ మరణము నిత్యము శాశ్వతమైన మరణం, పర్మనెంట్ మరణం అన్నట్టు. అది అంటే ఇంకా అగ్ని ఆరదు, పొడుగు చావదు అని మనం ధ్యానిస్తాం ఎన్నిసార్లు. అట్లా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుంటున్నాము. ఈ మరణానికి సంబంధించింది. చాలా మందికి మరణం అంటే భయం ఉంటుందా చెప్పండి? చాలా మందికి భయం ఉంటుంది కదా మరణం అంటే. కానీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఎవరు పరలోకానికి పోతారు, ఎవరు పరలోకానికి పోరు అని అక్కడుంది వాక్యం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో మీరు సెలెక్ట్ చేస్తున్న వాక్యాన్ని చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. కాబట్టి పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడు యేసు ప్రభు, ఇంకెవ్వరు కాదు. పాత నిబంధన కాలమే కానీ కొత్త నిబంధన కాలమే కానీ ఈ రోజు వరకు కూడా మృతుల నుండి సమాధి చేయబడి అందులో నుంచి బయటికి వచ్చిన వారు ఎవ్వరు లేరు. ఈయన ప్రథమ ఫలం. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనం ఆల్రెడీ అతనితో పాటు సిలువ వేయబడ్డామని రోమిల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం ఎన్నిసార్లు చూస్తాం కదా. ఆయనతో పాటు మనం సిలువ వేయబడ్డ వారము, ఆయనతో పాటు భూస్థాపన చేయబడ్డ వారము, ఆయనతో పాటు మూడో నాడు తిరిగి లేచిన వారము అని చెప్తుంది అక్కడ వాక్యం. కాబట్టి మనం ఆయనలో ఉన్నాం కాబట్టి మనను కూడా ప్రథమ ఫలము అని పౌలు గారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే 23వ వచనంలో, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఆయన వారు బ్రతికింపబడుతారు. ఆయన వారందరూ బ్రతికింపబడతారు అని చెప్తున్నాడు. తర్వాత కొంచెం క్రిందికి వెళ్తే చూడండి, 50వ వచనం నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. 15వ అధ్యాయం బహు ప్రాముఖ్యమైంది. మొదటి మనుషుడు ఎక్కడి వాడు చూడండి, 47వ వచనం.
మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. కాబట్టి పరలోకం నుండి వచ్చినవాడు అంటే ఆయన మనుషుడే అని చెప్పబడుతుంది. అంటే మనిషి పరలోకంలో కూడా ఉన్నాడు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత అక్కడ ఏం చెప్తుందంటే పరలోకం నుండి ఆయన ఏ రీతిగా దేవుడు అని చాలా మంది ప్రశ్నిస్తారు కదా, యేసు ఎట్లా దేవుడు అయిందని. రకరకాలుగా మనం ఆర్గ్యూ చేస్తుంటాం. కానీ సునాయాసంగా చెప్తుంది ఇక్కడ చూడండి, నేను పరలోకం నుండి వచ్చినవాడు, పరలోకం నుండి దిగి వచ్చినవాడు ఆయన. పరలోకం నుండి ఎవరు దిగి వచ్చారు ఇంతవరకు? ఎవరు రాలేదు. పరలోకానికి ఎవరు పోయిండ్రు? ఎవరు రాలేదు. పరదేశం అనేది టెంపరీ స్థలం అని మీరు అనేక పర్యాలు మనం చూస్తూ ఉంటాం. కానీ పరలోకానికి పోయింది వాళ్ళు ఎవరు? టెంపరీ ప్లేస్ ఉన్నారు వాళ్ళందరూ. అదొక ఆత్మీయ ప్రపంచం. అక్కడంతా వాళ్ళు పరిచర్య చేస్తున్నారు దేవుని బిడ్డలు, చనిపోయిన వాళ్ళందరూ. ఈ లోకంలో పరిచర్య చేయకపోతే దేవుడు ఇక్కడి నుంచి తీసేసుకుంటాడు. ముఖ్యంగా అభిషేకింపడ్డ వారు సేవ చేయకపోతే అకాలంలో వెళ్ళిపోతారు. ఎందుకంటే అది విధానం. దేవుడు ఎందు నిమిత్తం మనం అందరినీ ఇక్కడ పెట్టిండంటే మన పనులు మనం ముగించుకోవాలి. మనం మీద ఉన్న తనం మనకు అనుగ్రహించబడ్డ పిలుపులను మనం నిశ్చయం చేసుకోవాలా, దానికి తగినట్టు జీవించాలా. లేకపోతే పరలోకంకి వచ్చి అక్కడ ఇంకొక సేవ ఉంది నీ కొడుకు అంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎందు నిమిత్తమే దేవుడు మనల్ని పంపించిండో ఆ పనులు మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి, ముగించుకొని అక్కడ పోయినాక ఆయన మన ఎందుకు సంతోషించాల. కాబట్టి చూడండి, ఇప్పుడు 50వ వచనంలో బహు ప్రాముఖ్యమైన వాక్యము, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా. ప్రతిసారి ఈ వాక్యాలు మనల్ని వెంటాడుతుంటే మనం చూసిన ఈ యొక్క మన సహవాసంలో ఎవరు పరలోకానికి పోతారు, ఎవరు నరకానికి పోతారు అనేది నువ్వు ఎవరు చెప్పడానికి అనొచ్చు కదా. కాబట్టి మనం ఎవరం కాదు, మనం బైబిల్నే ఆధారం చేసుకుంటున్నాం. సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అంటే ఏంటంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా. అంటే రాజ్యాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటాం? యుద్ధం కదా. యుద్ధం చేయకుండా పరలోక రాజ్యం నీకు రాదు అని చెప్తున్నాడు. దాన్ని స్వతంత్రించుకోవాలంట వాళ్ళు. అంటే యుద్ధం చేసి గెలుపొందాల. అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశించుడు అని ఎందుకు చెప్పిండు మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే అర్థం అదే. సమాధాన పడుతూ ప్రతిదానికి సుఖానుభవాన్ని ఆశ్రయించే జీవితంలో స్వాతంత్రం ఉండదు, బానిసత్వం ఉంటుంది. పరలోక రాజ్యం కొరకు మనము ప్రయాసపడాలా, అందులో అడుగుపెట్టడం కొరకు పరిగెత్తాలా, ఇరుకు మార్గం గుండా వెళ్ళాలా. కష్టమే ఈ లోకంలో, కానీ చివరికి దాని మీద విజయం పొందుతాం మనం. అది స్వాతంత్రించుకోవడం అంటే. కానీ రక్త మాంసములు ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్రించుకున్న నేరం అంటే ఏంటంటే శరానుసారంగా జీవించే మనుషులు అన్నట్టు. ఈమె బ్రదర్స్ కి ఆల్రెడీ తెలిసిండాలి, సిస్టర్స్ కి. రక్త మాంసం అనేది రెండు మతపరమైన గుంపులని. రక్తము మాంసము దేనికి సంబంధించింది చెప్పండి? రక్తం ఒలికించింది ఫస్ట్ ఎవరు చెప్పండి? మాంసము అంటే శారీరకమైన జీవితం, రక్తము ప్రాణాన్ని తీసుకునే జీవితం. కాబట్టి రెండు గుంపులు, మాంసం రక్తము అంటే రెండు మతపరమైన గుంపులు. సర్పములు తేళ్లు అనే విషయం మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. అవి ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. వాళ్ళు బలవంతంగా ఈ దినం కబ్జా చేసుకున్నారు, కానీ వాళ్ళ చేతుల నుంచి దాన్ని లాక్కొని మనకి ఇస్తున్నాడని మనం ఎన్నిసార్లు చూసిన వాక్యం. అయితే 51వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఇది నేను తప్పకుండా చెప్తేనే కానీ మనం కొంచెం ముందుకు వెళ్ళలేము. అదేంటంటే, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. ఇది ఒక మర్మం అంటే ఎట్లా బయలుపరచబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారానే బయలుపరచబడుతుంది. ఏ మర్మమైన బైబిల్లో నీకు బయలుపరచబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే. నీ హృదయంలో పరిశుద్ధాత్మలు ఉంటేనే కానీ ఇది నువ్వు గ్రహించవన్నట్టు. నువ్వు చదివినా కానీ ఏదో ఆచారబద్ధంగా చదివేసి వెళ్ళిపోతావు, కానీ ఇది ఎంత మటుకు సత్యమైన మటుకు నువ్వు ఎప్పటికీ గ్రహించలేవు అన్నట్టు. అందుకు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. మనం అందరము నిద్రించాము, కానీ
నిమిషంలో ఒక్క రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. అంటే రూపాంతరం, మహిమ శరీరం పొందుతామంట. ఆశ్చర్యం ఏంటంటే పునరుద్ధానానికి, మార్పు చెందడానికి ఎంత వ్యత్యాసం ఉందనేది ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. అంతకుముందు మరణించిన వాళ్ళు అందరూ మొదట లేస్తారని ఉంది. అది ఎప్పుడు అంటే కడదూరం రోగినప్పుడే. కానీ మీకు ఎంతమంది తెలుసా ఎత్తబడే సంఘానికి సంవత్సర బోధ మొదటి బూరకే. చాలా మంది అంటారు మొదటి బూరకి ఎత్తబడుతుంది. కానీ మనకు తెలుసు మొదటి బూరలో శ్రమలు ఆరంభమవుతాయి. రెండో బూరలో శ్రమలు యాడ్ అవుతాయి. మొదటి బూర శ్రమలు అట్లా కొనసాగుతూ ఉంటాయి. రెండో బూరలో మరికొన్ని యాడ్ అవుతాయి. మూడో బూరలో మరికొన్ని యాడ్ అవుతాయి. 4, 5 బుర్రలలో అమితమైన అది 5వ బుర్రలో మరి భయంకరంగా ఉంటాయి. ఆ తేళ్లు పుట్టిన బాధ బహు భయంకరమైందని ఉంటుంది అక్కడ వాక్యం. ఆ 5వ బుర్రలో. దాని తర్వాత 6వ బుర్రలో అందరూ హతసాక్షులు అవుతారని నేను చూపించిన వాక్యాలు. దాని తర్వాత హతసాక్షులైనాక వాళ్ళు సమాధులు చేయబడ్డాక 7వ బూర ఊదినప్పుడు మొదట మృతులు లేచెదరు. దాని తర్వాత మనము మార్పు పొందుతాము. మనము మార్పు పొందుతాము. వాక్యాన్ని ట్విస్ట్ చేయదు కదా. కడబూర మ్రోగును అనుంది. మనమందరము మార్పు పొందుతాము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడతారు. మనము మార్పు పొందుతాము. రెండోసారి జ్ఞాపకం చేయబడుతుంది ఈ విషయం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసినది. ఇప్పుడు చూడండి, ఈ క్షయత ఏందనేది. క్షయత అంటే రోగం కదా, ఇన్ఫెక్షన్, ట్యూబర్క్లోసిస్ అంటాం మనం. క్షయం అంటే క్షయత, క్షయరోగం. అది క్షయరోగం అంటే ఏంటంటే అది బ్యాక్టీరియా ఊపిరితిత్తులను తినేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎముకలను కూడా తినేస్తుంది. ఎముకలు దూరుతుంది. అది మరీ డేంజర్. అది ఎముకలకు దూరుతుంది. క్షయమైనది అక్షతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు చూడండి ఆశ్చర్యం. విజయమందు మరణము మృంగి వేయబడేను. విజయమందు మరణము మృంగి వేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చెప్పండి, ఇది నెరవేరిందా లేదా? పౌలు అంటాడు ఇది సంపూర్ణంగా నెరవేరే టైం. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సంపూర్ణతకి ఇది సిద్ధమవుతుంది. ప్రతి ఒక్కరు కడబూరం బ్రొగినప్పుడు పునరుద్ధరణ పొందేదారు. అప్పుడు పరలోకానికి సింహాసనం ఎదుట నిలబడికి పోతున్నారు అందరు. అప్పుడు యోహాన్ భక్తుడు అడుగుతున్నాడు దేవదూతను, వీళ్ళందరూ ఎవరు అంటే నీకు తెలియదా అంటున్నాడు. అప్పుడు యోహాన్ భక్తుడు అంటాడు నాకు తెలియదయ్యా అంటున్నాడు. అప్పుడు ఆ దూత అంటాడు వీళ్ళందరూ మహాశ్రమలలో వారి వస్త్రములను గొర్రె రక్తంలో వారి వస్త్రము ఉతుక్కున్నవారు. అంటే అంతకుముందు ఎందుకు ఉతుక్కోలేదు? క్రైస్తవులే కదా. ఆయన రక్తము చెందించినప్పుడు ఆ రక్తంలో ఎందుకు ఉతుక్కోలేదు? ఈ శరీరంలో ఉన్నంత వరకు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి రెండవసారి దేవుడు తన కుమారుని తిరిగి పంపడు మరణానికి అప్పగించడానికి. రెండోసారి ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. కాబట్టి రెండోసారి నువ్వు నీకు రక్షణ అనుభవం ఏ రీతిగా కలుగుతుంది అంటే నువ్వు మరణించాల్సి వస్తుంది. కాబట్టి నీ ప్రాణాన్ని నువ్వు దారపోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు పశ్చాత్తాపంతో నువ్వు తప్పు పని చేసినావని అప్పుడు బుద్ధి తెచ్చుకుంటావు. బుద్ధి లేని కన్యకల పరిస్థితి అదే కదా. రెండో మరణం నుంచి కాపాడబడాలా అంటే వాళ్ళు మరణించాల్సి వస్తుంది. వారి ఆత్మలు కాపాడబడాలా, లేకపోతే నిత్య నరకంలో వాళ్ళు శాశ్వతంగా రెండో మరణం చూడాల్సి వస్తుంది. కాబట్టి
ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఎంతమంది దీన్ని గ్రహించగలుగుతున్నారు చెప్పండి? మరణానికి 2 విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి. మరణము మనుషుల మీద విజయం పొందింది ఎన్ని సంవత్సరాలు. ఏదైనా తోటకాలం మొదలుకొని ఇప్పటికీ ఉంది. ఇప్పటికి కూడా విజయం పొందుతూనే ఉన్నదది. కానీ యేసు ప్రభుల వారు దాని మీద విజయం పొందిండు. కాబట్టి ఇప్పుడు దానికి విజయం లేదు. అంటే ఒక కోణం పోగొట్టుకుంది ఈ మరణం. తర్వాత దానికి ఒక ముళ్ళు ఉంది. అంటే మరణము నీ దగ్గరికి రావాలంటే ఆ ముళ్ళు తో ఆరంభమవుతుంది. కొంచెం కష్టం అని చెప్పడం మీకు. ముళ్ళు అనేక పర్యాయాలలో మన జీవితంలో చూస్తూ ఉంటాం. మీ పక్కన బలెంలాగా ఉండొచ్చు అది. అది ఏదో రూపం ఉండొచ్చు. ఏదో ఒక బలహీనత ఉండొచ్చు నీళ్ళు, లేక ఏదైనా మనుషులను ఉండొచ్చు. నీకు ఎప్పుడు పక్కన కూర్చుతా ఉంటారు వాళ్ళు. విరక్తి చెందులాగన. మరణము ముళ్ళు అంటే అర్థం అది. నీకు విరక్తి చెందులాగన చివరి వరకు సస్తే బాగుంటుంది అంటారు చాలా మంది. ఎందుకు? విరక్తి. కానీ ప్రభు ఎప్పుడైతే దాని మీద విజయం పొందిండో నువ్వు దాని మీద విజయం పొందొచ్చా లేదా చెప్పండి? ఒకసారి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనం. మన ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతులనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. అంటే మరణం మీద విజయం పొందింది కదా. ఎందుకు? నేను మొదట ఉన్నవాడు, కడపటను ఉండువాడు. మరియు మరణం యొక్కయు, ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు. ఇది ఒకటి కాదు, చెవి ఎన్నో తాళపు చెవులు ఉన్నాయి అని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన. పరలోకంలో కూడా అనేకమైన నివాసాలు ఉన్నాయి. ఆయన చెప్పింది వాటికి తాళాలు వేస్తున్నాయి. ఇక్కడ విప్పితే అక్కడ విప్పబడతాయి, ఇక్కడ విప్పకపోతే అక్కడ అట్లనే ఉండిపోతాయి. అనేక మంది క్రైస్తవ జీవితంలోకి అట్లనే ఉండిపోతాయి. తాళాలు విప్పుకోవడం తెలియక, అటువంటి బోధ లేక. ఆ తాళాలు విప్పుకుంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు దాన్ని ఆత్మలో గ్రహించగలుగుతాయి. ప్రార్థన పూర్వకంగా నువ్వు అక్కడ పోయి వాటిని విప్పుకుంటేనే కానీ నీకు రావాల్సిన మేలు రావు. నువ్వు ఎంతన్నా కొట్టుకో, గించుకో, ఉపవాసాలుండి ఏమన్నా చెయ్యి, నీకు తాళపు చెవి చేతికి దొరకకపోతే నీ జీవితానికి రావాల్సిన మేలని నువ్వు పొందుకోలేవు. అందుకే అనేకమైన సార్లు మన ప్రార్థనలకి జవాబులు ఎందుకు రావంటే కారణం అదే. నీకు ఆ తాళపు చెవి దొరకలేదు. సరే, పర్లోకపు తాళపు చెవుల గురించి కాదు కానీ మనం ఇక్కడ ధ్యానిస్తుంది పాతాళ లోకం యొక్క తాళపు చెవులు. అంటే పాతాళ లోకంలో ఏమేమి ఉన్నాయి? అన్ని తాళపు చెవులు ఎందుకుంటాయి? మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు. అంటే మరణంకి కూడా ఒక తాళపు చెవి ఉంది. ఇంకొక ఆశ్చర్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను అవి దాచుకోలేను. ఎవరన్నా మరణిస్తున్నారంటే దేవుడు నాకు కళల రూపకంగా చూపిస్తున్నాడు. ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను నా జీవితంలో. పలాని పాస్టర్ చనిపోబోతున్నాడు, పలాని బ్రదర్, పలాని సిస్టర్ చనిపోబోతున్నాడు అని నాకు చూపించినప్పుడు దాని అర్థం నేను చెప్పండి? నాకెందుకు చూపించాలా? ఇంకొకరికైనా చూపించవచ్చు కదా. ఈ తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది మరణం మీద? ప్రభు దగ్గర. చెప్పండి, ఇప్పుడు నేను ప్రభులో ఉన్నాను, ప్రభు నాలో ఉన్నప్పుడు నాకు ఈ తాళపు చెవి హక్కు ఉందా లేదా? కండిషన్ అయితే ఉంది ఒకటి, నువ్వు రక్షింపబడాలా, పరిశుద్ధంగా జీవించాలా, నీ మీద ఎటువంటి కలంకం ఉండద్దు, నీ నుదుటి మీద ఏ నింద ఉండద్దు, నీ తల మీద ఏ అవమానం ఉండద్దు. నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితేనే గాని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధాత్మకి నిలయం నీ శరీరం కాబట్టి నీలో ఆయన నివసించాలా. నివసించలే లేకపోతే
ప్రభులో సమస్తము గుప్తంలైన మాకు తెలుసు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో తాళపు చెవులున్నాయి. దేనికి సంబంధించినవి? మరణానికి, పాతాళలోకానికి. ఎవరన్నా మరణిస్తున్నట్టు ఆయన నేను అంటే మరణంతో మాట్లాడతా, నీకే అధికారం లేదు ఇతని మీద. ఈ బిడ్డ ఏసుకో బిడ్డ గొర్రెత రక్తంతో కడగబడ్డవాడు. ఈ బిడ్డ ఎట్టి పద్ధతిలో మరణలోకంలో ఉండడానికి వీల్లేదు, సజీలోకంలోనే ఉంటాడు ఇతను అని దాంతో మాట్లాడుతున్నాడు. దానికి చెప్తాను, వెళ్ళిపో. నా అధికారం నాకు తెలియకుండా నువ్వు ఎవరిని నా కుటుంబీకులలో కానీ నా బంధువులలో కానీ పరిచర్యలు ఉన్న వాళ్ళని కానీ ముట్టడానికి వీల్లేదు. యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా అని నేను మాట్లాడతా. చెప్పండి, మరి మీరు అట్లా మాట్లాడగలరా? దేవుడు కొట్టివేస్తాడు. ఎందుకంటే నా ప్రభు దగ్గర తాళపు చెవి ఉంది, నా విడుదల నా ప్రభు ఉన్నాడు, నాకుంది ఆ తాళపు చెవి, నేను పోస్ట్పోన్ చేయగలను వాళ్ళని బ్రదర్ వాళ్ళని సిస్టర్స్ మ్యారేజ్ వాళ్ళ మరణాలని. నాకు అధికారం ఉంది, ఎందుకంటే నేను స్వీకరించిన కాబట్టి వాక్యాన్ని. మనం ఎప్పుడు సాధారణంగా మరణంకి సంబంధించిన విషయాలు అంత దీర్ఘంగా ధ్యానించాం. ఎందుకంటే పసిపిల్లలకి అర్థం కాదు, ఇది పిచ్చోడు అనుకుంటాం. ప్రకృతి సహజన వారికి కూడా ఇది పిచ్చితనమే, లేక మనం వారి దృష్టిలో వేరు వాళ్ళం. కానీ నువ్వు మరణాన్ని పోస్ట్పోన్ చేయగలవు. 134 years అంటే ఎవరికి అర్థమైంది చెప్పండి? 100 years అంటే కూడా అర్థం కాలేదు. 70 కదా కదా నాకు ఎన్ని విప్పించాను వాక్యాలు నేను. నరుని ఆయుష్ 70 కాదని. బాలుడు ఆయుష్ 100 ఏళ్ళు. కానీ ఇంకొక విషయం, ఇంకొక స్థలంలో 120 ఏళ్ళు అని కూడా నేను చూపించిన వాక్యం. ఈ లోకంలో నీ పని నీకు ఎందు నిమిత్తమైన దేవుడు నేను పంపించిండో ఆ పని వదిలేసి కుటుంబ సమస్యల గురించి కొట్టుమిట్టాడుకుంటూ ఇహలోకపు సమస్యలతో గాలి కొట్టుకుపోతున్న పొట్టులాగా మనం తయారైతున్నాం. అంటే ఆయన నిన్ను పంపించిన పరమార్థాన్ని నువ్వు మర్చిపోయినావు అన్నట్టు. అదేందో కూడా తెలియదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షింపబడ్డావు, సరే మతపరమైన జీవితంలో చెప్పబడ్డే కొన్ని విషయాలు సువార్త పని చేస్తున్నాం, కరెక్టే. అది కూడా సరిగ్గా చేయాలి మనకు తెలుసు. కానీ మరి విశేషమైన పనికి అప్పగించబడి అది నువ్వు గ్రహించాలంటే నీ పరిశుద్ధాత్మ అభిషేకం కంపల్సరీ అవసరం. ఈ తాళపు చెవులు నీకు నిజంగా హక్కు ఉందా? చెప్పండి. మన పరిచర్యలో ఎంతమందిని మనము ఐసీయూల నుంచి బయటికి లాక్కరాలేదు? మనం గొప్పలమని కాదు, మనము ఆత్మస్వరూపులము, ఆకాశవాసులము కాబట్టి మనకి సత్యం అనుగ్రహించబడింది కాబట్టి ప్రభుని మహిమపరచులాగానే మనం దీన్ని ఆపరేట్ చేస్తున్నాం. అనేక మంది విశ్వాసంలో ఆపరేట్ చేస్తారు, మరికొంతమంది తలాంతులతో ఆపరేట్ చేస్తారు. కానీ మనం ఆయన మహిమలో నుంచి ఆపరేట్ చేస్తున్నాం. అదే తేడా మనకి ఇతరులకి. ఆయన మహిమలో మనం ఆల్రెడీ ఉన్నామని ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో ఎన్నిసార్లు నేను మీకు చూపించిన 2వ అధ్యాయం. ఆయనతో పాటు అక్కడ మనం సింహాసనం మీద కూర్చున్న మనం ఉంది అక్కడ ఆల్రెడీ. ఈ దశలో మనమందరం అక్కడ సంభాషిస్తున్నాం, ఈ మాటలు మాట్లాడుకుంటున్నాం. ఆయన మనతో ఎన్నో విషయాలు చెప్తున్నాడు. మనం ఈ లోకాలకు వచ్చి తిరిగి వాటిని అమలు పరుచుకుంటున్నాం. ఇవన్నీ సత్యాలు గ్రహించకుండా తిందామా, తాగుదామా, ఏమి ధరించదామా, నిద్రపోదామా, ఇది మోసం అన్నట్టు, మోసపోయిన జీవితం అన్నట్టు. కాబట్టి మరణం యొక్కయో పాతాళం లోకం యొక్కయో తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. చెప్పండి, ఆయన స్వాధీనంలో అంటే ఆయన పోయి తెరుస్తాడా? చెప్పండి మీరే, నాకు జవాబు ఇవ్వాలా. మరణం యొక్క తాళపు చెవి ఆయన స్వాధీనంలో ఉంటే ఆయన పోయి దాన్ని తెరుస్తాడా? పాతాళలోకం యొక్క తాళపు చెవి ఆయన స్వాధీనంలో ఉంటే ఆయన పోయి తెరుస్తాడా? లేక ఎవరికన్నా అప్పగిస్తాడా? అది నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు? ఏ వాక్యమైనా కానీ నీ పాత్ర ఏంది అందులో, అది నీకు అనుగ్రహించబడ్డప్పుడు ఈ వాక్యంలో నీ పాత్ర నువ్వు గ్రహించకపోతే కాలం కలిసిపోతుంది, తొలిపోతుంది జీవితంలో. కాబట్టి ముగింపు దశకు నేను వస్తున్నాను. ఇంకా
ఒక్కసారి నేను ఆ యొక్క అంటే మీరందరూ కూడా కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటారు. నేను నరకానికి పోయి వచ్చినాను, ఎవ్వరు అక్కడ పోవద్దని చెప్తా ఉంటారు. మరి కొంతమంది సాక్ష్యాలు చెప్తే నేను పరలోకం పోయి వచ్చినాను అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు అంతే దేవుడు. ఎందుకు పోయి నరకానికి పోయి వచ్చినావు అంటే అక్కడున్న పరిస్థితులు భయంకరమైన పరిస్థితులని ఎవ్వరు కూడా వాటిని అనుభవించొద్దు అని చెప్పడం కొరకు నిన్ను నీ పిలుపుకి సంబంధించినది కాబట్టి ఆ సేవ అందుకొరకు నేను అక్కడ తీసుకెళ్తున్నాడు. ఇంక పరలోకపు దర్శనాలు, పరలోకపు యాత్రలు అటువంటి అనుభూతి అనుభవం ఉంటే నువ్వు పరలోకంతో మనిషి సిద్ధపరుస్తూ ఉంటావు నీ సేవ. కాబట్టి ఈ వాక్యం ఒకటే ముగింపు దశకు నేను వచ్చినాను. 20వ అధ్యాయాన్ని మనం ముగించుకుంటున్నాం. నరకము నిజమైనది అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఏదైనా తోటలో, రెండవది శాశ్వత మరణం. ఏదైనా తోటలో ఆ రుచి చేసిన మరణం నుంచి నిన్ను జీవింపజేసిన వాడు యేసుప్రభుల వారు. అందుకు నీకు రక్షణ అవసరం. యేసుని ఎందుకు స్వీకరించాలంటే కారణం ఇది, ముఖ్యమైన కారణం. దీనికంటే ఇంకేం చెప్పినా గానీ హాఫ్ ట్రూత్ నువ్వు చెప్తున్నావు అన్నట్టు. సంపూర్ణమైన సత్యం లేదు నీ సువార్త పరిచయంలో. అందుకే సంపూర్ణ సువార్త అంటే అర్థం నేను చెప్పాను. ముఖ్యంగా ముగింపు దశలో మనం ఏం చూస్తున్నామంటే 14వ అధ్యాయం చివరి వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము చివరి వచనంలో చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన నీ ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. ఎందుకు? ఈ అగ్నిగుండము రెండో మరణం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం సువార్తకి వాడుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఇంతకుముందు సరిగా ఎవరు చెప్పలేదు. ముఖ్యంగా సువార్త పరిచయలో అన్యులకి సువార్త చెప్తప్పుడు ఇవి మనం ఎవరం చెప్పం. యేసుని నమ్ముకోమ్మా, నువ్వు రక్షింపబడుతావు, నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీకు అంతా బాగా అవుతుంది, ఇలా చెప్తాం. కానీ ఈ విషయాలు చెప్పం. 2 రకాల మరణాలు ఉన్నాయమ్మా. మొదటి మరణంలో మనిషి పుట్టుకతోని పాపం వల్ల వచ్చిన మరణం, నరకం అని ఉంది. దాని నుంచి నీకు విడుదల కలగాలంటే నిన్ను జీవింపజేసే వాళ్ళ అవసరం. పాపంలో మనం మరణించిన వాళ్ళం. బయటికే జీవం ఉంది, రక్తం గుండె కొట్టుకుంటుంది, కానీ నీ ఆత్మ చచ్చిపోయింది పాపంలో. నీ ఆత్మ జీవింపజేయాలని నిత్యము అంటే నీకు దాన్ని జీవింపజేసేవాడు అవసరం. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన అగ్నిగుండం నుంచి నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే జీవ గ్రంథము ఆయన చేతిలో ఉంది. ప్రకటన చూస్తాం మనం. గొర్రెపిల్లనే యోగ్యుడు తండ్రి చేతిలో ఉన్న ఆ యొక్క కాగితపు చుట్టని తీసుకున్నవాడు ఆయన అక్కడే. ఇంకా ఎవరికి లేదా యోగ్యత? అయితే చాలా మంది అనొచ్చు, ఏముంది బ్రదర్ ఆ కాగితంలో? మీరు చెప్పండి. ఆ స్క్రోల్స్ లో ఏమున్నాయి చెప్పండి, కాగితపు చుట్టలలో? అవి ఎక్కడ రాయబడ్డాయో చెప్పండి బైబిల్లో. తపన ఉండాలి కదా. ఆ కాగితం చుట్టలో ఏం రాయబడిందో నేను చదవాలా, నేను నేర్చుకోవాలా. అసలు రీడింగ్ హ్యాబిట్స్ లేనప్పుడు ఎట్లా చదువుతావు? ఈరోజు చెప్తాను, చాలా మంది రీడింగ్ హ్యాబిట్స్ లేవు, పోగొట్టుకున్నారు. ఏదో పరీక్ష మందం చదివేసి అయిపోయింది, కానీ పరీక్ష తర్వాత ఆ పుస్తకాలు అమ్మేసుకున్నారు. ఎవరికి బుక్ షెల్ఫ్ లేదు ఇంట్లో. బుక్ షెల్ఫ్ లో కనీసం ఒక 100 పుస్తకాలు ఉన్నాయా? ఇంకా రీడింగ్ హ్యాబిట్సే లేనప్పుడు ఆ ఆత్మీయ ప్రపంచంలోకి పోయి ఆ యొక్క కాగితపు చుట్టలని నువ్వు ఎట్లా చదువుకోగలవు? పరలోకంలో కూడా పలు రకాల లైబ్రరీస్ ఉంటాయి. అట్లా రకరకాల కాగితపు చుట్టలు ఉంటాయి, పురాతనమైన ఆయన అనాది సంకల్పంలో అక్కడ రాయబడ్డాయి. అవి నువ్వు ఎప్పుడు పొందుకోగలవు? ఎప్పుడు అక్కడ పోయి వాటిని చదవగలవు? అక్కడ లైబ్రరీని ఉంటాడు, నేను లోపలికి రానిగాడు. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, లోపల రానిగాడు దేవదూతలు. కానీ నువ్వు ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆమోదిస్తాడు. వాళ్ళు ఎవరిని నాపరు. అప్పుడు నువ్వు ఆత్మీయ ప్రపంచాలకు అడుగుపెట్టి అక్కడ పోయి ఆ పురాతనమైన కాగితపు చుట్టాలన్నీ చదివితే కొన్ని సీక్రెట్స్, కొన్ని రహస్యాలు, కొన్ని మర్మాలు నీకు బయలుపరచబడతాయి. పౌలు గారు ఆ రీతిగా తెలుసుకునే వాక్యాలు.
ఆయన నువ్వు తెలుసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తావు తెలుసా? విశేషమైన పరిచర్య ఆరంభమైతుంది మీ సేవ. అటువంటి సేవ పరిచయలో ప్రభు మిమ్మల్ని అందరినీ నడిపించాలా. ముఖ్యంగా మరణం గురించి ఎప్పుడు నువ్వు భయపడదు. ఎందుకంటే మరణము విశ్వాసాన్ని చంపేస్తుంది. అంటే మరణం భయం తీసుకొస్తుంది. భయము విశ్వాసాన్ని చంపేస్తుంది. కాబట్టి నువ్వు విశ్వాసంలో అంచలంచలుగా ఎదగాల అని వాక్యం చెప్తుంది. కాబట్టి వినటం వలననే వాక్యం చదవటం వలననే విశ్వాసం. అటువంటి జీవితంలో ప్రభు మనం నడిపించాలా. ఎట్టి పరిస్థితుల్లో మరణానికి నువ్వు భయపడద్దు. ఎవరైనా వ్యక్తి మరణిస్తున్నప్పుడు కూడా నువ్వు భయపడద్దు. నువ్వు ధైర్యంగా నిలబడాలి ఆ వ్యక్తి దగ్గర. ఆ వ్యక్తి చెవులో చెప్పాలా, యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు మరణిస్తున్నావు, నీ పాపాలు క్షమించబడాలా. నేను చెప్తున్నట్లు నీ మనసు అనుకో, నీ నోటికి మాట రాకపోయినా, యేసు ప్రభువా నేను పాపి, నా పాపం క్షమించు, నేడు నీ పరదేశం నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో దొంగ చేసిన ప్రార్థన, నీ రాజ్యాన్ని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నమ్మదగిన వాడు మన ప్రభు. ఆ దొంగకి ఎట్లాంటి అభయం ఇచ్చిండో ఈ వ్యక్తి ఐసీయూలో ఉన్న వ్యక్తి కూడా అభయమిస్తాడు. నువ్వు అక్కడి నుంచి మరణం యొక్క తాళపి చెవి నువ్వు లాక్కుంటున్నావు. ఎందుకంటే దేవుడు నీకు ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించిండు. ఎట్లా తీసుకోవాలా, మరణం మీద అధికారాన్ని తీసుకోవాలా, ఆ లాక్ ఓపెన్ చేసేయాలా, తరిమేసారా దాన్ని. మరణమా యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నారు, వెళ్ళిపో, శాశ్వతంగా ఈ బిడ్డను ముట్టడానికి వెళ్ళిపో, వినాల్సిందే అది. ఎందుకు? తాళం నీ చేతిలో ఉంది. కాబట్టి తాళం చేతికి రావాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం, లేకపోతే రాదు. నీ చేతిలో చచ్చిపోతారు మనుషులు. అప్పుడైనా గ్రహించాలా నీకు పరిశుద్ధాత్మ నడిపి అభిషేకం లేదా. కొంచెం కఠినమే నేను మాట్లాడేది, ఎందుకంటే ప్రేమ ఉంటేనే కఠినంగా మాట్లాడతాం. ద్వేషం కాదు, అది పాత నిబంధన కాలంలో ఉండే ద్వేషం. ఈరోజు ఇది ప్రేమ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయ స్థితులకు ఎదగాల, ఆత్మీయ ఆ యొక్క ఆధిక్యతలు ర్యాంక్స్ పొందుకోవాలా. ఎదుట ఎటువంటి మంత్రశక్తిని ఇవ్వడానికి వెళ్ళలేదు. నీ పరిచర్య నెక్స్ట్ మంత్రగాళ్ళని ఎదుర్కోవడంలో ఉంటుంది. మంత్రగాళ్ళు అనేక మందిని వారి ఆధీనంలో పెట్టుకుంటున్నాము వశీకరించుకొని. నువ్వు వాళ్ళని ఎదుట నిలబడ్డప్పుడు మంత్రగాడు నోరు మూసుకొని విడిచిపెట్టాల్సి వస్తుంది మనుషులను. ఆధిక్యతకి నువ్వు ఎదగాల. అటువంటి జీవితం ప్రభు నీకు అనుగ్రహించాలి. నువ్వు ప్రార్థన చేస్తే పురాతనమైన దుష్టాత్మలు కుటుంబాలను పట్టి పీడిస్తున్నాయి. వాళ్ళ బ్లడ్ లైన్స్ లలో వెళ్ళిపోయి, రక్తంలో వెళ్ళిపోయి, ఆ పూర్వీకుల నుంచి ఉన్న రోగాలు అట్లనే వెంటాడుతున్నాయి. వాటికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలా. ఆ పురాతనమైన రక్తంలో నుంచి వస్తున్న దుష్ట ఆత్మలను ఒడంబడిక చేసుకుని సైతానికి సమర్పించుకున్న ఆ కుటుంబాలు, ముత్తాతలు ఈరోజు లేరు వాళ్ళు. నువ్వే ఆ స్టాండ్ తీసుకొని, ఆ ర్యాంక్ తీసుకొని వాటిని బంధించాలా, వాటిని పారదోలాలా. అట్లా కుటుంబాలకి విడుదల ప్రకటించాలా, హితవత్సరాలు ప్రకటించాలి, వీధులకి సువార్త ప్రకటించాలి, బంధింపబడ్డ వారు, చెరలో ఉన్న వారికి విమోచన దినంలో ప్రకటించాలి. అందు నిమిత్తమే పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించబడినట్లు ప్రభు లూకా సువార్త 4వ అధ్యాయం. అటువంటి జీవితంలో ప్రభు మిమ్మల్ని అందరూ నడిపించాలని ప్రార్థిస్తాను. పరిశుద్ధుల ఒక దేవ, మహోన్నతుడగు మా తండ్రి, మీకు వందనాలైనా ఇంతవరకు ప్రభు మీ ఏ సహాయంతో నడిపించేందుకు మీకు వందనాలు. ఈ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ నడిపి మాకు అనుగ్రహించేందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మాకు ఇవన్నిటిని బయలుపరిచినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని అందరినీ బలపరచని నడిపించండి, మా హృదయంలో నివసించండి. నా హృదయం నుంచి ఎన్నటికీ మీరు వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు గొప్ప తండ్రి, వాళ్ళు నడిపించండి. ఆయన కాగితపు చుట్టల్లో చదువుకోవాలి ప్రభు. మరణం మీద ముఖ్యంగా పాతలలో తాళపరచబడి మీ ఆధీనంలో ఉంది ప్రభు. కాబట్టి మీరు ఎవరు చదువుకోవాలనుకుంటారో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ప్రభు. మా పరిచయలో చనిపోయిన వాళ్ళు లేవాల్సిందే, నరకంలో ఉన్న వాళ్ళు బయటికి రావాల్సిందే. అటువంటి పరిచయకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాత్మలైన అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.
అందరికీ ప్రైజ్ ది లార్డ్.